లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. లడ్డు స్వచ్ఛంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అనేది సిఐడి గానీ, సిబిఐ గానీ రిపోర్టు కోర్టుకిచ్చింది. అయినా గూడా ఇలా ఫ్లెక్సీలు వేయటాన్ని ఎలా చూస్తారు? ఈ రోజున ఈ రోజున లడ్డు టాపిక్ని డైవర్ట్ చేయడానికే ఫ్లెక్సీలేసి అదొక ఇదిలాగా డైవర్ట్ చేసి చూపిద్దామని ప్రజలకి చేస్తున్న కుట్రలో కూటమి నాయకులు చాలా చాకచక్యంగా ఆ లడ్డు వ్యవహారాన్ని పక్కకి నెట్టే విధంగా ఈ రోజున దాళ్ళు చేస్తున్నారు. ఫ్లెక్సీలేసి ఊర్లలో అమ్మోటి రాంబాబు గారి ఇంటి మీదకి ఒక టైంలో చూస్తే గమనిస్తే మీరు చూస్తే మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో? మీరు ఏం చేశారు? గడ్డి పీకారా? ఇంకేమన్నా పీకారా? ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మార్గం తిరుగుతానే ఉంటాడు. సన్నాసి చెప్తున్నా బ్రదర్, 9 నెలలు వచ్చేది మేమే. కాంట్రాయర్ తో గుడివాడల ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు. వాట్ ఆర్ యు టాకింగ్? సైకో జగన్ చెప్పాడా? లండన్ నుంచి ముందలు మింగదాకెళ్ళాడు. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఇదేం పీకుతాడే బాబు? భలే ఉన్నాం. మా ఇంటర్ కాదు కదా, గడ్డం రానున్నా గడ్డం కూడా పీకలా. కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతులు నేను దేనికి రెడీ. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చూడడానికి కొడకల్లారా 200 బయటికి కొడకల్లారా. నా కొడక అని చెప్పి తిట్టా, ఇదే పదాలు ఉపయోగించా. నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు, మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు. సీఎమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. హోంమంత్రి ఎందుకు మరి సంక్రాంతి హోంమంత్రి మనకు కొంచెం రావాలి. మా కొడుకులు కూడా గెలడాలు, కొంచెం పొడవడాలు, ఎక్కడెత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. తన అమ్మాయిలు ఎంట పడమంటే అట్ట ఊరుకుంటారు మా ఫ్యాన్స్. అమ్మాయిలు ఎంట పెట్టాలంటే అమ్మాయిలు ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దలు పెట్టారు, గడబడి చేసేయాలి అంతే. రోజా నీ బతుకు ఎవరికి తెలదో. బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పని ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి? ఈ రకంగా ఆ రోజున ప్రతి ఒక్క నాయకుడు, మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ నోటికి వచ్చినట్టుగా ఆ రోజు సంబోధించారు. ఈరోజు చూస్తూ ఉంటే మా నాయకుల ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ బాంబులతో, కర్రలతో చూస్తూ ఉన్నారు. కార్లు పగలగొట్టి ధ్వంసం చేసి, అలాగని జోగి రమేష్ గారి ఇంటి మీద నిన్న చూస్తూ ఉన్నాం వీడియోస్. చాలామంది ఏపీ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఇంటి మీదకి వెళ్ళి ఆ రకంగా పెట్రోల్ బాంబులు వేసి ఇంటిని రాజ్యాంతం చేసి, దానికి జోగి రమేష్ గారిని పరామర్శించడానికి మా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు వెళ్తే దారిలోనే అరెస్ట్ చేసి అక్రమంగా అసలు ఏం చెప్పకుండా తీసుకొచ్చి మొండితోక జగన్మోహన్ రావు గారిని, దేవినేని అవినాష్ గారిని స్టేషన్కి తీసుకొచ్చి అంతసేపు కూర్చోబెట్టారు మా నాయకుల్ని. ఇదే ఒకటే అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని, మీరు ప్రజలకి ఏ సమాచారాన్ని ఇద్దాం అనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మనం
డెమోక్రసీలో ఉన్నామా? ఎక్కడున్నాం మనం? ఈ రోజున అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కేక్ కోసి ఆయన పుట్టినరోజు రోజున కేక్ కోసి ఫ్లెక్సీ చేస్తేనేమో వాళ్ళనేమో రోడ్ల మీద నడిపించుకుంటా తీసుకెళ్తారు. కూటమి నాయకులు ఏదైనా చేస్తే మాత్రం స్టేషన్లో బెయిల్ ఇచ్చి వాళ్ళని ఎమ్మటే వదిలిపెట్టేస్తారు. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నారో ఒకసారిగా మీరే అర్థం చేసుకోవాలి. ఈ రోజున లడ్డు అనేది ఇండియా వైడ్గా వెంకటేశ్వర స్వామి అనేది పెట్టుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఏ మాత్రం ఆయనతో పెట్టుకున్న ఏ ఒక్కడు కూడా దాఖలా లేనట్టు ఈ రోజున దుష్ప్రచారం చేసి మీరు చాలా చండాలంగా ఆ లడ్డు పవిత్రతను మీరు చాలా రోడ్డుకి ఇడ్చారు ఈ రోజున. అదే కాకుండా ప్రజలకి హామీలు ఇస్తానని చెప్పి హామీల మాట మాట్లాడరు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేచి సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయందే కూటమి నాయకులకి నిద్ర పట్టదు. పొద్దున్న లెగుస్తాను అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తిన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అనే ఒక్క ఇదే కానీ ప్రజలకు మంచి చేద్దాం, వాళ్ళకి పథకాలు అందిద్దాం, వాళ్ళకి మంచి విద్యను చూస్తేనే మన పీపీపీ విధానం తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి అది చూస్తున్నారు. అది గమనిస్తున్నారు ప్రజలు. మీరు చేసే ప్రతి ఒక్క పని ప్రజలు గమనిస్తానన్నారు. మీరు మా నాయకుల్ని భయభ్రాంతుల్ని చేసి వాళ్ళని భయపెట్టి చేద్దామంటే ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు భయపడరు. మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, ఎంత ఇబ్బంది అయినా పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. మీరు ఇంకా 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 ఎంతైనా ఇబ్బంది పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఎవరు ఒక్కళ్ళు కూడా భయపడే ప్రసక్తే లేదు. మా నాయకుడు ఆ రోజు మీరు ప్రతి ఒక్క మాట దుష్ప్రచారం చేసి వాళ్ళని మా నాయకుడు ఎన్నిసార్లు తిట్టారు మీరు. కానీ ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి స్పందన లేదు. గతంలో ఆయన కూడా లడ్డు వివాదంలో ఆ, సనాతన ధర్మని ఎత్తుకున్నారు, మెట్లు కూడా కడిగారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జాలేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు చెప్తేనేగా ఈయన చేయడానికి వెళ్ళింది. ఇప్పుడు ఆయనకు కూడా సిట్ అధికారులు మన లడ్డు ఇది కల్తీ జరగలేదు, పంది కొవ్వు కలవలేదు, ఇది స్వచ్ఛమైంది అని చెప్పి వాళ్ళు రిపీట్ వచ్చేసరికి ఆయనకి ఏం తెలియక, అసలు ఏం మాట్లాడాలో తెలియక ఆయన డైనమిక్లో పడి ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మన దుర్గగుడి మెట్లు ఇది కల్తీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారని చెప్పి మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకుందామని చెప్పి ఆ రోజు ఆ ప్రోగ్రాం చూస్తూనే ఉన్నారు. ఈ రోజు చూస్తేనేమో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మరి. అది కాక దళితుల మీద చాలా అక్రమ దాడులు జరుగుతూ ఉన్నాయి. చూస్తే ఒక ఊర్లో చూస్తుంటే దళితుల్ని చంపేస్తున్నారు, బీసీలని చంపేస్తున్నారు, బీసీల మీద దాడులు చేస్తున్నారు. ఈ రోజున దేని గురించి ఒక్కదాని గురించి కూడా మీరు ప్రశ్నించరు, మాట్లాడరు.